భారత్ మసాలాలపై నిషేధం విధించింది నేపాల్. ఆ దేశంలో ఎవరెస్ట్, MDH మసాలాల దిగుమతులు అమ్మకాలకు బ్రేక్ వేసింది నేపాల్ ఫుడ్ అండ్ టెక్నాలజీ విభాగం. ఇప్పటికే ఆ రెండు బ్రాండ్ల మసాలాలపై పలు దేశాల్లో నిషేధం కొనసాగుతుంది. ఇప్పుడు ఆ జాబితాలో నేపాల్ కూడా చేరింది. ఇంతకీ ఆ మసాలాలపై నిషేధం విధించడానికి గల కారణం ఏంటి? భారతీయ మసాలా దినుసులకు సంబంధించి గత నెలలో మొదలైన వివాదం ఇంకా ఆగడం లేదు. భారతీయ మసాలాలను సింగపూర్, హాంకాంగ్తో పాటు పలు దేశాలు ఇప్పటికే నిషేధించాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా ఈ రెండు మసాలాలపై విచారణ జరుపుతున్నట్లు ఇటీవలే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా నేపాల్లో కూడా భారతీయ సుగంధ ద్రవ్యాల బ్రాండ్లు ఎవరెస్ట్, MDH అమ్మకం, దిగుమతి, వినియోగంపై నిషేధం విధించారు. ఈ రెండు కంపెనీల మసాలా దినుసుల్లో రసాయన ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు అనుమానం ఉన్న నేపథ్యంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ MDH మసాలాలలో ఇథిలీన్ ఆక్సైడ్ రసాయనాన్ని పరీక్షించడం ప్రారంభించింది. ఈ రెండు మసాలాల దిగుమతిని ప్రస్తుతానికి నిషేధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ ప్రకటించారు. ఇథిలీన్ ఆక్సైడ్ కు మండే స్వభావం ఉంటుంది. వ్యవసాయం, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో పురుగు మందుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాల నుంచి ఆహారాన్ని రక్షించడానికి కూడా వాడతారు. మోతాదుకు మించి ఇది శరీరంలోకి చేరితే బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు నాడీ మండల వ్యవస్థ, మెదడు, DNA పై దుష్ప్రభావం చూపే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.